గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చిట్టి తల్లి. సార్ డెఫినెట్ ఆర్టికల్ కి ఇండెఫినెట్ ఆర్టికల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, ద అనేది డెఫినెట్ ఆర్టికల్, ఏ అండ్ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. సో డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతారంటే లిజనర్కి లేదా రీడర్కి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి దాని మీద అవగాహన ఉన్న నౌన్ గురించి రెఫర్ చేయడానికి. ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది జనరల్ సెన్స్లో స్పెసిఫిక్గా పలానా అని కాకుండా జనరల్ సెన్స్లో ఏదైనా నౌన్ రెఫర్ చేయడానికి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ సా ఎ గర్ల్ ఎస్టర్డే. నేను ఒక అమ్మాయిని చూశాను. అక్కడ ఏ ఎందుకు వాడానంటే ఆ అమ్మాయి ఎవరో నేను ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి తెలియదు, లిజనర్కి ఆ అమ్మాయి ఎవరో తెలియదు. కాబట్టి నేనేం చెప్పాను, నేను ఒక అమ్మాయిని చూశాను అని చెప్పాను. నెక్స్ట్ సెంటెన్స్లో ద గర్ల్ వోర్ రెడ్ చుడీదార్. ఇక్కడ ద వాడాను. ఎందుకు? ఫస్ట్ సెంటెన్స్లో నేను చెప్పేశాను ఒక అమ్మాయిని చూశాను రా అని. సో రెండో సెంటెన్స్ చెప్పేటప్పటికి ఓకే సార్ ఒక అమ్మాయిని చూశారు అనేది అతనికి రిజిస్టర్ అయిపోయింది. సో ఆ అమ్మాయి రెడ్ చుడీదార్ వేసుకుంది. రెండోసారి నేను ఏ బదులు ద వాడాను. ద ఎందుకు వాడానంటే ఏ అమ్మాయి గురించి మాట్లాడుతానో ఆ అబ్బాయికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. థ్యాంక్ యూ సార్.